టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుజూర్ నగర్ నియోజకవర్గం బారాస పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నా రైతుల గురించి పట్టించుకోవడం లేదని మండిపాటు. హత్య మిస్టరీని ఛేదించిన పరిగి పోలీసులు. విలేకరుల సమావేశంలో వెల్లడించిన సిఐ శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యమన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి దంపతులు. సికింద్రాబాద్ జిల్లా బూత్ నంబర్ 52 ఇన్ఛార్జి సురేందర్ కుమార్ జన్మదిన వేడుకలు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తానన్న సురేందర్. డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ బారాస పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 మంత్రులు ఉన్నా రైతుల గురించి పట్టించుకోవడం లేదని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాల వరి పంట ఎండిపోతున్నా నీళ్లు తేలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 12 రోజులు నీళ్లు కిందికి తరలిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీరు గురించి పట్టించుకోలేదని, 100 రోజులలో ఒక్క రోజు కూడా రైతుల కరువుల మీద సమావేశం నిర్వహించలేదన్నారు. నాకు ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. హుజూర్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను జిల్లా అధ్యక్షుడిగా మీకు 2 చేతులు ఇచ్చి దండం పెట్టాల్సిన తెలుస్తున్నాను. మిత్రులు సైదిరెడ్డి గారు పోగానే నాకు 100 మంది ఫోన్లు వచ్చింది. ఎంపీ గారు ఏం చేద్దాం, నువ్వు మా జిల్లా అధ్యక్షుడివి, నీకు 30 ఏళ్ళ నుంచి నియోజకవర్గం జరగ, ఆయన నేసుకొని మొదలైన ఎలక్షన్లు నువ్వే తిరిగినావు, ఇన్ఛార్జి నువ్వే ఉన్నావు, బై ఎలక్షన్లో నువ్వే ఉన్నావు, లాస్ట్ టైం ఉన్నావు, ఇట్లా జరిగింది, మన పార్టీకి ఇక్కడ ఏంది, మాకేం చేయాలని చెప్పి ఫోన్లు. ఆగండి, నియోజకవర్గంలో పెడదామా మీటింగ్లు, ఎక్కడ పెడదామా ఆలోచిస్తున్నాం, కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి జగదీష్ రెడ్డి మేము ఆలోచిస్తున్నాం అని చెప్పేలోగానే ఇక్కడ కూర్చున్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా మేము ఎవరైనా చెప్పలే, అనుకున్నది కాదు, మరి కొంతమందికి సరే పార్టీ ఆఫీస్కి వస్తున్నారని తెలిస్తే ఇంతమంది సొంత ఖర్చు. సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, పెద్దలు శాసనమండలి సభ్యులు కోటిరెడ్డి గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు మాజీ పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు విజయసింహారెడ్డి గారు, మిత్రులు నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా హాజరైన గౌరవ మండల పార్టీ అధ్యక్షులు కోటిరెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మిత్రులు నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు విజయసింహారెడ్డి గారికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఇప్పుడు గౌరవ మండల ఆలోచన ప్రభుత్వానికి లేదు, కొత్తది అడగలేము మేము. పాత రైతు బందే ఇవ్వండి అని అడిగిండ్రు రైతులు. కేసీఆర్ ఇచ్చిన రైతు బందే, కేసీఆర్ తయారు చేసి పెట్టిన పైసలే మాకు వస్తలేవు అన్నందుకు చెప్పుతో కొడతానంటాడు వాడు. రైతు బంధు రాలేదని ఎవడనంటే చెప్పుతో కొట్టమన్నాడు వాడి బలుపు. చెప్పుతో ఎవరిని కొట్టాలి ఇప్పుడు? ఇప్పటికి కూడా రాలేదు రైతు బంధు. ఏం చేసిరా పైసలు ఉన్నాయన్న మాట అందరికీ తెలుసు. వికారాబాద్ జిల్లా పరిగి సిఐ కార్యాలయంలో సిఐ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మన్నెగూడకు చెందిన సంజయ్ అనే వ్యక్తి 17వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపినట్లుగా 18వ తేదీన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వటం జరిగిందని, ఎఫ్ఐఆర్ చేసి విచారించగా మృతిని భార్య అనిత అనే మహిళ తన బావ అయిన గోపాల్ తో అక్రమ సంబంధం ఉండటం వలన వివాహితర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి భర్తను ఎలాగైనా చంపాలని పథకం ప్రకారం బావైన గోపాల్, లాలు ప్రసాద్లు కలిసి మృతుడు సంజయ్
కారులో ఎక్కించుకుని వికారాబాద్ తీసుకుని వెళ్లి మద్యం తాగించి అదేవిధంగా మళ్లీ ఎంకేపల్లి గేటు సమీపంలో జిందా తిలుస్మాత్ ఫామ్ హౌస్ గేటు సమీపంలోని రెండోసారి మద్యం తాగించి మద్యం బాటిల్ కర్రతోటి కొట్టి చంపిందని చెప్పి ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని సిఏ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఐ సంతోష్ కుమార్, చంగోముల ఎస్ఐ మధుసూదన్ రెడ్డి పోలీసులు పాల్గొన్నారు. సంజయ్ అనే వ్యక్తిని 17వ తారీఖు రాత్రి గుర్తులేని వ్యక్తులు తలపై కొట్టి చంపినట్టుగా మనకు 18వ తారీఖు ఉదయం చెన్నూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది. దానిపైన మనం ఎఫ్ఐఆర్ చేసి విచారించగా అందులో తెలిసిన విషయాలు ఏమిటంటే ఈ సంజయ్ అనే వ్యక్తి చనిపోయిన వ్యక్తి యొక్క భార్య అనితకు ఆమె బావ అయినటువంటి గోపాల్కి అక్రమ సంబంధం ఉండడం వల్ల ఈ మృతుడు వాళ్ళ అక్రమ సంబంధానికి అడ్డం వస్తుందనే ఉద్దేశంతో ఎట్లయినా ఈయనను చంపాలని చెప్పేసి పథకం వేసి వాళ్ళ బావ అయిన గోపాలు మరియు గోపాల్ స్నేహితుడు లాల్ ప్రసాద్ అనే వ్యక్తి ఇద్దరు ప్లస్ ఈ అనిత ముగ్గురు కలిసి పథకం ప్రకారంగా ప్లాన్ వేసి అతని మృతుల్ని మన్నెగూడలో కారులో ఎక్కించుకొని గోపాల్ మరియు లాల్ ప్రసాద్ ఇద్దరు కలిసి అతని కారులో ఎక్కించుకొని మన్నెగూడలో వికారాబాద్ తీసుకెళ్ళి అక్కడ మద్యం దాయించి మళ్ళీ అక్కడి నుండి ఎంకేపల్లి గ్రామ శివారులో ఇంద్రదేశమాతుడు ఆ ఫామ్ హౌస్లో గేట్ దగ్గర తీసుకొచ్చి అక్కడ కూడా మళ్ళీ రెండోసారి మందు దాపించి అక్కడ బీర్ సీసా మన మందు బాటల్ ప్లస్ కట్టెతో తలపై కొట్టి తీవ్ర రక్తగాయాలు చేసి చంపినట్లుగా మా విచారణలో తెలిసింది. ఈరోజు ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్కు తరలించినట్టు. కోవూరు నియోజకవర్గం ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి దంపతులు నార్త్ రాజు పాలెంలోని ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రమాణం చేశారు. కోవూరు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని సభాముఖంగా అందరికీ తెలియజేశారు. తెలుగుదేశం కార్యకర్తలు వెంటే నడుస్తారని, కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపించి వలసినదిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే ఈ నెల 24 నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాక్షమ్మ దేవస్థానం నుంచి ప్రచార రథాలతోటి ప్రచారాలు సాగిస్తామని చెప్పారు. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యమని తెలిపారు. ఆశీర్వదించి సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని గెలిపించండి. మీకు నేను ఒకటే మాటిస్తున్నాను, నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి. కాబట్టి నేను అందుబాటులో ఉండనేమో అనే ఫీలింగ్ని ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి. అదేవిధంగా సీనన్న, దినేష్ సహకారంతో కోవూరు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి వివాదరహిత, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం. దానికి మీ అందరి సహకారం నాకు అవసరం. దయచేసి మేము ఒక మెట్టు ప్రశాంతి చెప్పినట్టు ఎక్కువే ఉంటది మాది. సో మీ అందరూ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో మార్పు వచ్చిందే, రేపు వీళ్ళతో ఎట్లా బాయ్ వెళ్తూ అనేది ఆ డౌట్లు ఎవరికి పర్లేదు. మేము మామూలు మనుషులమే. ఆ అపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలు మటుకు నమ్మబాకండి, అది ఒక్కటే. ఎందుకంటే చాలా మంది వచ్చి నాకు ఏంటి ఇక్కడ ఇంట్లోకి రాలేరంటే, కలవరంటే, మనుషులతో మాట్లాడారంటే అది నచ్చటం లే నాకు. మేము అందరితో కలిసేవాళ్ళమే, అందరితో నడిచేవాళ్ళమే. సో మీ అందరికి కోరుకునేది ఒకటే, ప్రశాంత్ని ఎమ్మెల్యేగా గెలిపించండి, నన్ను ఎంపీగా ఓటేసి గెలిపించండి. వద్దు 5 లక్షలు వద్దు, అంత పెద్ద మెజార్టీ పర్లేదు, గెలిపించండి చాలు. సికింద్రాబాద్ నామాలగుండు ఉప్పర్ బస్తీ జీహెచ్ఎంసీ కమిటీ హాల్లోని ఎంఏ ఎల్ఎల్ఎం సీతాఫల్ మండి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బూత్ నంబర్ 52 ఇన్ఛార్జి సురేందర్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, వచ్చే పార్లమెంటు ఎలక్షన్ లో బీజేపీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరై ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.
ఒక న్యాయవాది, హైకోర్టు న్యాయవాది, నా చిన్ననాటి స్నేహితుడు. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అతని ఒక జన్మదిన సందర్భంగానే కాకుండా అతను బీజేపీ పార్టీ గురించి కూడా చాలా మంచి విషయాలు ఎన్నో తెలిపారు. అదేవిధంగా చాలామంది పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి విచ్చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా అందరికీ తనకి అష్టారోగ్యాలతో అన్ని ఐశ్వర్యాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి భారతదేశం ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుంటూ ఆ ఉజ్వల భవిష్యత్తు రావడానికి భూస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఆయన పోరాటం చేశారు. ఉట్టిగానే ప్రైమ్ మినిస్టర్ కాలేదు, ఆయన శ్రమ చాలా ఉంది. నేను కూడా అదే నినాదం ఇస్తున్నాను. గల్లీ సే ఢిల్లీ తక్ ఈ భూస్థాయిని పెంచితేనే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు, తమిళనాడు కాదు, అన్ని రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తుంది. అదేవిధంగా భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్ని సీట్స్ కైవసం చేసుకుంటుందని ఈ సందర్భంగా నేను చెప్పాను. అఫ్జల్గంజ్ సర్కిల్ సమీపంలోని పాన్ షాపుపై పోలీసులు చలానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికార్ సంఘటన స్థలానికి చేరుకుని అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐపై వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీడియా ముఖంగా తెలిపారు. फोन उठाते ही बोल रहा हूँ ऐसे कुछ फोटो ले रहे हैं कैसा बुक कर दिया ज़्यादा करा तो पूरे लेके जाके सीपी करने बैठेंगे, बैठ के कंट्रोल करेंगे उसका। हम बोले कैसा बुक कर रहे थे रमजान में नहीं हुआ ये आज का ना बोल के बोले तो सीपी से आपको बोलो लाइटर बताओ लाइटर बता रहा तो क्या परमिशन है अरे आप करता बोल रहे पागल हो गया उन्हें बोल रहे ऐसा करता साला ना के ताले भी तो कुछ नहीं था, अगर कमिश्नर के पास बैठ के करा तो काम ज़्यादा होता सीएम को ले जाके बैठो। आप बोलने के बाद जीओ आने के बाद ये हरकत कर रहा है इन्हें बोल के ठीक है। क्या सॉरी फॉर डिस्टर्बिंग यू। हमारे एमएलए बात करो सर चार्मिनार। आप प्लीज़ वार्निंग दो उसको, आके चालान करके चालान कैंसिल कराना था। अब मैं शॉप से आके ठहरा हुआ हूँ मैं। हाँ प्लीज़ और प्लीज़ आकर तो ऐसा ही अगर पागल बोल रहे हैं आप सही है, उन्हें पागल ही थे इसलिए कर रहा है जी। वैसा ही वार्निंग देता हूँ, पागल है उन्हें टेंशन दिन में सो रहा हूँ उठा के हलो मुझे
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్ రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణానికి చెందిన న్యాయవాది కృష్ణమోహన్ కుమారుడు, టిటిడి బోర్డు లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్, శ్రీమాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ చక్రవర్తి నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారంలో పాల్గొని నూతన గవర్నర్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని వివిధ ప్రదేశాలలో కృత్రిమ ప్రక్రియ ద్వారా పక్వానికి వచ్చే ఫలాలు కృత్రిమంగా పండిన మామిడి, కార్బోహైడ్ మరియు ఇథలిన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి వివిధ పండ్ల గోదాములు, స్టాళ్లపై దాడులు నిర్వహించారు. అప్రూవ్డ్ బై FSSAI. సో ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీకు సిలిండర్స్ కూడా వాడచ్చు, సిలిండర్స్ ఎప్పుడు వాడచ్చు అంటే క్లోజ్డ్ రైటనింగ్ చాంబర్స్. సో ఇక్కడ మోస్ట్లీ ఎక్కువ విరివిగా అమ్ముడవుతాయి, అందరూ కొనుక్కుంటారు. ప్రజల్లో ఉన్న నెగిటివిటీ పోతుంది. ఈ పోలీసు వారి రైట్స్ తెలియకపోవచ్చు. ఈ విషయం ప్రొడక్షన్ ఎక్కడైతే వస్తున్నారో మీ అందరూ దయచేసి మా రిక్వెస్ట్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రజారోగ్యం దృష్ట్యా మేము ఇప్పుడు ఒక ప్రెజెంటేషన్ ఇస్తాం. ఏది ఎలా చేయాలో చాలా సింపుల్, మీరు తెలుసుకోవడం ఏం చేయాలి ఏం చేయకూడదు. ఒకవేళ किसी को शक नहीं आया जैसा घर में लगा के वो घर को लॉक करके इंटरनेट कनेक्शन लेके इक्विपमेंट डाल के महीनों भर वो लोग उधर नहीं जाते, वो घर को भी नहीं जाते. तो वैसा ये सेंटर्स इलीगल चलाते हुए ये लोग अपना टेलीकॉम डिपार्टमेंट को भी बहुत नुकसान पहुंच रहे, करोड़ों में रुपयों का नुकसान हो रहे. और वैसे ये लोग ये एंटी सोशल एलिमेंट्स भी इसके जरिए उनका कम्युनिकेशन इधर कर सकते हैं. और वैसे कोई अपना प्राइवेसी को भी मार खाते हुए वो लोग क्या करते हैं, अपना कॉल को भी रिकॉर्ड करते हैं. ये अपना नेशनल सिक्योरिटी के हिसाब से भी ये बहुत नुकसानमंदी है. तो क्रेडिबल इंफॉर्मेशन हमारा साउथ जोन टीम और अपना डिपार्टमेंट ऑफ टेलीकॉम ऑफिशियल्स और संतोष नगर वाला जॉइंट रेड करके ऐसे 3 जगह हम लोग इसको अरेस्ट करें. वो उसमें से दो लोगों को अरेस्ट करें, एक हिदायत अली, एक मुजाहिद अहमद बोल के, ये दोनों को अरेस्ट करें. और फर्दर प्रोब ये लोग कैसा करें, इसके पीछे और कोई है ऐसे अगर कुछ जगह में कुछ चल रहा है क्या, वो हम लोग प्रोब कर रहे हैं. वो होने के बाद आपको बता दें. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం కురుపాం మండలం ఆంధ్ర సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు పోలీసులు. పోలీస్ సిబ్బంది మరియు ఆర్పీఎఫ్ పోలీస్ వారి సహకారంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒడిశా నుంచి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. వాహనదారుల నుండి వివరాలను అడిగి తెలుసుకుని వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్ర సరిహద్దుల ప్రాంతంలో వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, ఆంధ్ర నుంచి మద్యం రవాణా జరపకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తూ ఉన్నామని అన్నారు. వాహనంలో అధిక మొత్తంలో నగదు రవాణా చేసేవారు తప్పనిసరిగా సంబంధిత పత్రాలు ఉంచుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కురుపాం హెడ్ కానిస్టేబుల్ నూకల ద్వారా ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఓకే 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 అలా కార్ వస్తుంది కార్ వస్తుంది దామర్గిద్ద మండలం సర్వసభ్య సమావేశంలో సభ్యుల ప్రశ్నలు అధికారుల సమాధానాలతోటి సాదాసీదాగా సాగింది. ఎంపీపీ బక్క నరసప్ప అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో వైస్ ఎంపీపీ దామోదర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీధర్, తహసీల్దార్ జయరాములు, ప్రత్యేక అధికారులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభించి మొదటగా మంచినీటి సమస్యపై చర్చ కొనసాగింది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో గ్రామాలలో త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని ఎంపీడీఓ అధికారులకు సూచించారు. పైప్ లైన్ లీకేజీలు ఎప్పటికప్పుడు బాగు చేసి ప్రజలకు త్రాగునీరు అందించాలన్నారు. ఉపాధి హామీ పనులపై ఏపీఓ జయమ్మ మాట్లాడుతూ జిల్లాలోని దామర్గిద్ద మండలంలోని ఉపాధి హామీ కూలీలు ఎక్కువ పనిచేస్తున్నట్లుగా తెలిపారు. ఇంకా ఎక్కువ మంది కూలీలకు పని కల్పిస్తున్నామని అన్నారు. అయితే ఈ కార్యక్రమంలోని ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూర్ నగర్ నియోజకవర్గం బారాస పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నా రైతుల గురించి పట్టించుకోవడం లేదని మండిపాటు. హత్య మిస్టరీని ఛేదించిన పరిగి పోలీసులు. విలేకరుల సమావేశంలో వెల్లడించిన సిఐ శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యమన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి దంపతులు. సికింద్రాబాద్ జిల్లా బూత్ నంబర్ 52 ఇన్ఛార్జి సురేందర్ కుమార్ జన్మదిన వేడుకలు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తానన్న సురేందర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.